హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. ఈరోజు మన ఛానల్ ద్వారా కీమా పాలకూర హెల్దీ రెసిపీ తీసుకొచ్చేసానండి. మొదటగా కీమా అనగానే హెల్దీ ఫుడ్, అందులో పాలకూర కలుపుతున్నాం కాబట్టి ఇట్స్ వెరీ డెలిషియస్, హెల్దీ కూడా. ఎప్పుడు చికెన్ మటన్ కాకుండా ఈ విధంగా ఒక్కసారి కీమాని పాలకూరతో వండి చూడండి, ఇట్స్ వెరీ టేస్టీ. మొదటగా మీడియం సైజ్ పాలకూరలను ఈ విధంగా కట్టలను 2 తీసుకున్నానండి. చిన్న చిన్నగా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి ఒక గిన్నెలో వాటర్ వేసేసి నీట్గా 2 సార్లు పాలకూర ఆకులను కడుక్కోవాలండి. ఈ విధంగా నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మనకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదండి. మొదటగా ఒక 3 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నానండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2, 3 లవంగాలు, 2 ఇలాచీలు వేసి మిక్సీ తిప్పుకున్నానండి. ఇదొక మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. ధనియా పౌడర్. నెక్స్ట్ ఎండు కొబ్బరి అండి. ఒక 4 స్పూన్లు అయ్యేంతగా ఎండు కొబ్బరి, దాంట్లో 3, 4 లవంగాలు, 3 మిరియాలు, 2 దాల్చిన చెక్కలు వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత 2 ఉల్లిపాయలు కూడా తరిగి మిక్సీ పట్టి పక్కన పెట్టాను. సో మసాలా అంతా రెడీ చేసేసుకున్నాము. నేను ఇక్కడ 1/2 కేజీ కీమా తీసుకున్నానండి. ఫ్రెష్గా నీట్గా 2, 3 సార్లు కడగాలండి. కడిగిన తర్వాత మొదటగా ఆనియన్ ప్యూరీ అండి. ఆనియన్ మనం మసాలా పట్టుకున్నాం కదా, 2 ఆనియన్స్ ముక్కలు తరిగి వాటిని వేశాను. తర్వాత ధనియా పౌడర్ కూడా వేసేసానండి. చిన్న కప్పడు ధనియా పౌడర్ కూడా వేసిన తర్వాత పసుపు వేసుకోవాలండి. ఇవన్నీ మసాలాలు మనం ఇంట్లో పట్టుకొని వేస్తేనే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. బయట రెడీమేడ్ మాత్రం అస్సలు వాడకూడదు. ఇక్కడ పసుపు కూడా నేను 2.5 స్పూన్ల పసుపు వేసానండి, టేబుల్ స్పూన్లు. తర్వాత కారం మాత్రం నాన్ వెజ్లో కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అంటే రుచికి సరిపడినంతగా. మీరు ఎక్కువ స్పైసీ తినగలము అనుకుంటే వేసుకోండి. నేనైతే ఇక్కడ 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి. ఇవన్నీ వేసి ఒక్కసారి మంచిగా కలుపుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కీమాలో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీరు ముందుగా కీమాను నీట్గా వాష్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు నేను వాష్ చేసినంత చూపించలేదండి మీకు. నీట్గా నేను కడిగి పెట్టుకున్నాను ఫస్టే. తర్వాత 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అలా పైన వేయాలి అండి. ఆయిల్ వేస్తే ఏంటంటే కొంచెం మనకి టేస్ట్ అనేది బాగొస్తుంది. మనం మ్యారినేట్ చేసి పెడతాం కదా, అది కూడా ఆయిల్లో వేయటం వల్ల కొంచెం బాగుంటుంది టేస్ట్. మ్యారినేట్ చేసినప్పుడే 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. తర్వాత కొబ్బరి పౌడర్, మనం ఎండు కొబ్బరి పౌడర్ పట్టుకున్నాం కదా, అదొక 3 స్పూన్లు వేసేసాను. ఈ విధంగా అన్ని మిశ్రమాలు కలిసే విధంగా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. తర్వాత ఒక వెడల్పాటి మందం ఉన్నటువంటి కడాయిని ఈ విధంగా తీసుకున్నానండి. ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత, ఆయిల్ ఇక్కడ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసానండి. తర్వాత ఒక 2 గ్రీన్ చిల్లీస్ వేసి కలుపుకున్నానండి. కొంచెం మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి, ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కొబ్బరి పొడి ఉంది కదా, ఎండు కొబ్బరి, అదొక 2 స్పూన్లు వేసి పోపులోనే వేసానండి. వేసి ఈ విధంగా ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టిన కీమా మిశ్రమం ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసేయాలి 1 బై 1. 10 to 15 మినిట్స్ మాత్రం మ్యారినేట్ చేస్తే ఏంటంటే మసాలాలు వేసినవన్నీ కూడా కీమాకి మంచిగా పట్టుకుంటాయి కాబట్టి మ్యారినేట్ చేసి కంపల్సరీగా పక్కన పెట్టుకోవాలి ఒక 10 to 15 మినిట్స్. సో ఈ విధంగా నేనైతే మొత్తం మిశ్రమాన్ని ఆయిల్లో వేసేసానండి. ఈ విధంగా 1 బై 1 వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలండి. ఒక మూత పెట్టేసి మంచిగా క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఊరికే ఉడకనించేయండి. ఉప్పు మాత్రం ఇప్పుడు వేయలేదు నేను. ఊరికే అలా మూత పెట్టేసి దాంట్లో పచ్చివాసన పోయేంత వరకు ఒక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నేనైతే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించానండి. ఈ విధంగా మూత పెట్టేసి 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, ఆయిల్ సెపరేట్ అవుతుంది మంచిగా. కొంచెం మనకి పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫస్ట్ ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా మనం మంచిగా నీట్గా కడిగి
చాప్ చేసుకున్నటువంటి పాలకూర ఉంది కదండీ! ఇట్స్ హెల్తీ అండి. అసలు పాలకూర కంపల్సరీగా మన డైలీ రొటీన్‌లో యాడ్ చేసుకోవాలి. ఇలాంటి నాన్ వెజ్‌లో ఇంకా యాడ్ చేస్తే చాలా మంచి ప్రోటీన్, అలాగే పోషకాలు కూడా మంచిగా మన శరీరానికి, ఆరోగ్యానికి మంచి చేస్తాయి. సో, ఈ విధంగా పాలకూరను కూడా నేను యాడ్ చేసేసానండి. చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి. ఓకేనా? ఈ విధంగా కలుపుకోవాలండి. పాలకూరను కూడా దాంట్లో వేసాం కదా! కలిపేసుకొని ఇప్పుడు మనకి రుచికి సరిపడినంతగా రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ ఉప్పు నేనైతే 2:30, 3 టేబుల్ స్పూన్‌లయితే వేశానండి ఉప్పు. ఉప్పు కూడా వేసి ఇప్పుడు మంచిగా ఒక్కసారి కలుపుకోవాలి. ఉప్పు అంతా కరిగేలాగా కొంచెం కలిపేసుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టాలి. ఎప్పుడైనా కూడా మనం వెజిటబుల్స్ అయినా, నాన్ వెజ్ అయినా కూడా మూత పెట్టి ఉడికిస్తే చాలా తొందరగా మగ్గిపోతుందండి. ఈ విధంగా ఉప్పు వేసి మూత పెట్టేశారనుకోండి ఆల్మోస్ట్ సగం మగ్గిపోతుంది. చూసారా? ఇప్పుడు ఎంత మగ్గిపోయిందో. ఇప్పుడు మాత్రం నేను నీళ్లు యాడ్ చేశానండి. ఒక 2-2.5 గ్లాసుల వరకి నీళ్లు పోయాలండి. నీళ్లు మాత్రం కొంచెం చూసి వేసుకోండి. మరీ ఎక్కువగా వేయకుండా 2-2.5 గ్లాసులు, చిన్న గ్లాసే అండి అది, వాటర్ వేసేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలండి ఒక 10 మినిట్స్. ఎందుకు అంటే కీమా అనేది చాలా ఉడకాలి అండి. మనకి మీట్ కాబట్టి వాటర్ వేసి, ఉప్పు వేసి ఉడికిస్తే చాలా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను కొబ్బరి పొడి పట్టించాను కదా ముందుగానే, ఆ కొబ్బరి పొడి మిగిలిన 4 స్పూన్లు వేసాను మొదటగా. ఇప్పుడు 2 స్పూన్లు వేసేసుకున్నాను. కొబ్బరి పొడి వేస్తే ఏంటంటే చిక్కదనం వస్తుందండి మనకి. కంపల్సరీగా నాన్ వెజ్‌లో కొబ్బరి పొడిని మాత్రం యూజ్ చేయాలి. నేను మాత్రం ఇంట్లో వాడిన పొడులే ఎక్కువగా ఉపయోగిస్తానండి. ఈ విధంగా అన్నీ వేసేసి ఇంకా మూత పెట్టకూడదండి. ఆల్మోస్ట్ ముక్క తర్వాత కీమా అంతా కూడా ఉడికిపోయింది కాబట్టి మూత పెట్టకుండా హై ఫ్లేమ్‌లోనే ఇప్పుడు మనం కుక్ చేసుకోవాలి. ఫైనల్‌గా కొత్తిమీర కూడా గుప్పెడు కొత్తిమీర వేసేసి హై ఫ్లేమ్‌లోనే ఇప్పుడు కొంచెం కుక్ చేయాలండి. చూసారు కదా! ఆయిల్ మొత్తం సెపరేట్ అయింది. అలాగే మనము వేసినటువంటి వాటర్ కూడా అంతా అబ్జర్వ్ చేసేసుకుంది కీమా. అంటే కీమా మొత్తం ఉడికిపోయినట్టే కదండీ! సో, ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకి ఫుల్ ఫ్లేమ్‌లో మనం కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కీమా రెడీ అండి. మేమైతే ఎక్కువగా ఈ విధంగా బ్రెడ్‌తో తింటూ ఉంటామండి. ఈ బ్రెడ్‌తో తినడం అనేది మా నాన్న అయితే నాకు చెప్పారండి. ఇట్స్ వెరీ టేస్టీ కాంబినేషన్. మీరు కూడా కీమా పాలకూరని ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన అనుస్వే ఛానల్‌ని. థ్యాంక్ యూ.